రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా ఎప్పుడూ జరుగుతున్న చర్చ పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన అనుమానాస్పద మృతి. అది అనుమానాస్పద మృతి అని ఓవైపు పాస్టర్లు కానివ్వండి, ఆయన్ని అనుగుణంగా ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ చెప్తూ అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్గా అది కేవలం యాక్సిడెంట్, అందులోనూ ముఖ్యంగా ఆయన తాగి డ్రైవ్ చేసే క్రమంలో ఆయనకు జరిగిన ప్రమాదం తప్ప దీంట్లో ఎలాంటి కుట్ర కోణము లేదు అని చెప్తున్నారు. కానీ దానికి ఎగెన్స్ట్గా ఎవ్వరు మాట్లాడినా వాళ్ళని కటకటాపాలు చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ముఖ్యంగా ఒక వర్గం మొత్తం ఒక మృతి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు దాన్ని నివృత్తి చేయకుండా ఇలా నియంతలాగా ఎందుకు వ్యవహరిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడదాము. వెంకటేశ్వర రెడ్డి గారు, మనం చూస్తున్నాము, సరే పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన మరణం సంభవించింది మాత్రం ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకి ఫాలోయింగ్ బాగుంది. అంతేకాకుండా ఆయన పర్సనల్గా మనం చూసినప్పుడు కూడా అతను సేవా కార్యక్రమాలు చేశారు, అవి అనేది కొన్ని ఉన్నాయి. సరే, ఆయన చేసిన కాంట్రవర్షియల్ కమెంట్స్, దానికి అనుగుణంగా ఆయన మీద వచ్చిన కొన్ని ఆరోపణలు కానివ్వండి, లేకపోతే ఆయనకు వచ్చిన బెదిరింపులు అన్నది రెగ్యులర్గా ఉన్న ఫ్యాక్టర్, అదేం కాదనట్లేదు. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అది మృతి కాదు కేవలం యాక్సిడెంటే అని ఒక ప్రీడిఫైన్డ్ మైండ్ సెట్ వెళ్తుంది అన్నది చాలామందికి అనుమానం. దాన్ని కూడా వైసీపీ ఇవాళ రాజకీయాలకు ఉపయోగించుకుంటోంది అన్నది టీడీపీ పార్టీ చేస్తున్న ఒక ఆరోపణ. ఏం చెప్తారు మీకు దానికి సంబంధించి? ఇక్కడ మనిషి చనిపోయాడన్నమాట నిజం, ఆయన ప్రవీణ్ ప్రగడాలన్నమాట నిజం, ఆయన ఒక ఫాస్టర్ గారు అన్నమాట నిజం. ఇవన్నీ వాస్తవాలు కదా. మిగతా విషయాలన్నీ ఎందుకు కాన్ఫిడెన్షియల్గా పెడుతున్నారు? కాన్ఫిడెన్షియల్గా పెట్టాల్సిన అవసరం ఏముంది మీకు? మీరు ట్రాన్స్పరెంట్గా ఉంటే, ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తే అతని మరణాన్ని ఆయన అభిమాన సంఘాలు కానీ, వాళ్ళ బంధువులు కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే ఆయన ఫాస్టర్గా పనిచేసి ఒక ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ అందరి కోరిక మేరకు కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ జరిపితే మీరు అందులో నిజాలన్నీ వెల్లడి చేసి ట్రాన్స్పరెంట్గా పెడితే ప్రభుత్వం, ఇప్పుడు ప్రవీణ్ పగడాల మీద ఈ అభిమానులు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అయినా సరే యుద్ధం చేసినా మీ ప్రభుత్వం ఏం పడిపోదు కదా. ఇది వాస్తవం కదా. మరి ఎందుకు మీరు దీన్ని దాచిపెడుతున్నారు? ఏ యొక్క ఈ కాన్స్పిరెన్సీ అందులో లేకపోతే మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు ఎందుకు కాన్ఫిడెన్షియల్గా ఉంచాలనుకుంటున్నారు? మీరు వాళ్ళందరి కోరిక మేరకు వాళ్ళు ఏం కోరితే అది మీరు ఆదేశిస్తే వాళ్ళనే ఒక కమిటీగా ఉండమని మీకు ఏం కావాలని అడిగి ఆ అడిగిన మేరకు అనుమానాలు నివృత్తి చేస్తే మీ ప్రభుత్వం బాగా చేసిందన్న పేరు మీకే వస్తుంది కదా. కానీ అంటే మేము ట్రాన్స్పరెంట్గా విచారణ చేశాము, దానికి సంబంధించి ఇదిగోండి సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవి, ఆయన వైన్ షాప్లో కొనుక్కున్న రిసిప్ట్ ఇది, దానికి పే చేసిన పేమెంట్, పేటిఎం సంబంధించిన స్క్రీన్ షాట్ ఇది అని అన్నీ మేము చూపిస్తున్నాము. కేవలము దీన్ని రాజకీయం చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా, ఎందుకంటే మాజీ ఎంపీ హర్షకుమారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, కేఏ పాలు మొదటి నుంచి కూడా కూటమినో బీజేపీనో వ్యతిరేకిస్తున్న వ్యక్తి. సో రాజకీయాలకు ఉపయోగించుకునే ప్రయత్నం, అందులో ముఖ్యంగా ఇప్పుడు విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా దానికి వంతబాడుతోంది. ఇందులో మృతిలో ఎలాంటి అనుమానాలు లేవు, కానీ కేవలం మీకు సంబంధించి దీన్ని రాజకీయాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మాత్రమే టీడీపీ చేస్తున్న ఆరోపణ. కూటమి అయితే ఓకే, వాళ్ళ ఆరోపణలో ఒకవేళ రాజకీయం చేస్తామని చెప్పేసి రాజకీయ నాయకులు అనుకోవచ్చు, పార్టీలు అనుకోవచ్చు, మీరు అన్నమాట నిజం అనుకుందాం. ఇప్పుడు హర్షకుమార్ గారు ఆయన ఒక ఎక్స్ ఎంపీ. ఈ ఫాస్టర్స్ అందరూ వాళ్ళు ఆల్రెడీ సమాజంలో సేవ చేస్తూ మత బోధనలు, మంచి బోధనలు, మతం ఏదైనా కులం ఏదైనా వాళ్ళు ప్రజలకు చెప్పే మాత్రం మంచి మాటలే కదా. మంచిగా బతకమని, క్రమశిక్షణగా ఉండమని ఇదేగా చెప్పేదోళ్ళు. మరి అలాంటి వ్యక్తులు కొంతమందిని మీరు పిలిపించి వాళ్ళ ఎదురుగా పోస్ట్ మార్టం చేయటం కానీ, వాళ్ళకున్న అనుమానాలు ఏంటో తీసుకొని ఆ అనుమానాలన్నింటినీ నివృత్తి చేయటం కానీ, లేదు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి ఒక కమిటీ ఫామ్ చేసి మీరందరూ రండి, మీ ముందు మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తాం, లేదా మీరు ఏ ఎంక్వైరీ కోరుకుంటారు ఆ ఎంక్వైరీ చేద్దాం. ఎందుకు ట్రాన్స్పరెంట్గా సంబంధిత శాఖ మంత్రి కానీ ప్రభుత్వ అధినేతలు కానీ ఎందుకు వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు? రైట్, వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏది రోడ్లెక్కి గగ్గోలు పెడుతున్నా, అన్యాయం జరిగిందని ఆర్తనాదాలతో అరుస్తున్నా, లక్షలాది మంది జనం రోడ్లమ్మడి పోగైనా మీరు అంత బలవంతంగా ఎందుకు దాన్ని దాచిపెట్టవలసి వస్తుంది? మీరు ఎంత దాచిపెడితే అంత అనుమానాలు పెరుగుతాయి తప్పితే తగ్గవు కదా. మరి ఈ చిన్న లాజిక్ ఎందుకు ప్రభుత్వం మర్చిపోతుంది? అంటే
దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ 10 నెలల పాలన చూసిన తర్వాత అందరూ అనుకున్నట్టుగానే మాకు 164 వచ్చాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కిందనే ఉన్నాయి, మేము కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మమ్మల్ని అడిగేవాడు లేడు, ఆపేవాడు లేడు, కదిలిచ్చేవాడు లేడు, కదిలిస్తే తొక్కిపడేస్తాం, ఇలాంటి ధోరణితోటి కళ్ళు నెత్తికెక్కి అహంకారపూరితమైన వాతావరణం సృష్టించి అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అందరికీ అర్థమైన వాస్తవం. నిజాలు తెలియజేయండి అంటే మమ్మల్ని నిర్బంధించేది ఎందుకు అన్నది ఇప్పుడు మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇస్తున్న ప్రశ్న. అంతేకాకుండా కేఏ పాలెం ఒక స్టెప్ ముందుకెళ్ళి నిజంగానే మేమే దీని మీద నిజాలు తెలియాలని ప్రయత్నం చేసినా సరే, లేదా దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా సరే 2 రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, మేము రోడ్డు మీద దిగుతాయి అని చెప్పి కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇవన్నిటి తర్వాత కూడా ప్రభుత్వము ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది అన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి, అసలు ఏంటి, ఎందుకు అలా చేస్తుందంటారు? ఖచ్చితంగా ఇందులో కాన్స్పిరెన్సీ ఉందనే అనుమానం నాకు కూడా కలుగుతుంది. ఖచ్చితంగా ఆ కాన్స్పిరెన్సీ ఉందా లేదా అనేది నిరూపించుకోవాల్సింది ప్రభుత్వం. కాన్స్పిరెన్సీ లేదని నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తే రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆయా సంఘాల నుంచి ఇప్పటికే వెనుకబడిన వర్గాలు అన్నిటికీ ఈ ప్రభుత్వం దూరం అయిపోయింది, ప్రజలకు దూరం అయిపోయింది, పల్లెల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఇంకా ఇలాంటి సంఘటనలు కనుక మీరు గనక పునరావృతం అయినా, ఉన్న అనుమానాలు నివృత్తి చేయకపోయినా మీరు బజార్లమ్మట తిరగటం కూడా కష్టతరమే అవుతుంది ఖచ్చితంగా. నా ఒపీనియన్ ఏంటంటే తక్షణమే మీరు థర్డ్ పార్టీ ఎంక్వైరీకి ఆహ్వానించాలి, లేదా ఆయా అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఆయా సంఘాల ప్రతినిధులందరినీ పిలిచి, కేఏ పాల్ అవ్వచ్చు, హర్ష కుమార్ అవ్వచ్చు, అట్లాంటి పెద్దలు, ఇప్పుడు కేఏ పాల్ గారు ఉన్నారు, ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన వ్యక్తి, అంత చిన్న వ్యక్తి ఏం కాదు. హర్ష కుమార్ ఉన్నారు, ఆయన అనేక మార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి, ఆయన అంత చిన్న వ్యక్తి ఏం కాదు. వీళ్ళందరూ ఒక పాస్టర్ మృతి మీద అబద్ధాలు ఆడాల్సిన గతి వాళ్ళకి పట్టలేదు. మీరు అనుమానంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టే వాళ్ళకి అనుమానాలు రేకెత్తినాయి. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. థర్డ్ పార్టీ అంటే మీరు సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి, లేకపోతే వాళ్ళు కోరుకుంటున్నట్టుగా సిట్టింగ్ జడ్జితో విచారణ కానివ్వండి, ముందుకు వెళ్ళని నేపథ్యంలో ప్రభుత్వం ఏం స్టెప్ తీసుకోవాలంటారు? పాస్టర్లు ఏం చేయాలి? ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని అట్లాంటిది ఏమైనా ముందుగానే చెప్పే అవకాశం ఉందా ఏమైనా? నా ఉద్దేశ ప్రకారం అయితే, నా ఆలోచన ప్రకారం అయితే ప్రభుత్వం థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేయడానికి భయపడుతుంది, నిజాలు బయటపడతాయని. కాబట్టి ఈ కమిటీ వాళ్ళే, ఈ ఫాస్టర్స్ సంఘం వాళ్ళు కానీ, లేదా ప్రతిపక్షాలు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ ఖచ్చితంగా దీని మీద కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. దీని మీద నివృత్తి వాళ్ళు సుప్రీంకోర్టు వారు థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఆదేశిస్తారా, అది సిబిఐయా, లేకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనమా, లేకపోతే హైకోర్టు ధర్మాసనమా, ఏ నిర్ణయం తీసుకుంటారనేది కోర్టు మెట్లెక్కి వీళ్ళు ఫైట్ చేస్తే తప్పితే ఈ ప్రభుత్వం దిగిరాదు. సో ఓవరాల్ చూస్తే న్యాయం దొరకాలి అంటే పోలీస్ స్టేషన్లు సరిపోవు, ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవు. కాబట్టి ఖచ్చితంగా కోర్టులు మెట్టెక్కాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఇప్పటికే కేఏ పాల్ తెలంగాణకు సంబంధించిన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు, దాన్ని స్వతహాగా వాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అటువైపు నుంచి ఏదైనా రియాక్షన్ వచ్చినప్పుడు ఇది సిబిఐ ఎంక్వైరీ కానివ్వండి, లేకపోతే ఇంకొక థర్డ్ పార్టీ ఎంక్వైరీకి ఏమన్నా వెళ్తుందన్న ఒక ఆశాభావం అయితే వ్యక్తం అవుతున్న నేపథ్యంలో చూద్దాం. ప్రవీణ్ పగడాలకు సంబంధించిన మృతి కానివ్వండి, దాని వెనకాల ఉన్న ఈ రాజకీయాలన్నీ బయటపడాలంటే మాత్రం అసలు నిజాలు బయటపడాల్సిందే. బట్ అదే సందర్భంలో ప్రభుత్వానికి కూడా ఒక పాయింట్, మీరు నిర్బంధిస్తే నిజాలు బయటికి రాకుండా ఆగవు, వాళ్ళలో ఉన్న ఆక్రోశం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన పని నిజంగానే వాళ్లకు సంబంధించిన అనుమానాలు నివృత్తి అవ్వాలంటే ట్రాన్స్పరెంట్గా చేసే ప్రయత్నం చేయండి. ఆ చేసేది ఏదో ప్రతి నిమిషం ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆందోళన చేసే వాళ్ళకు కూడా ఎంతో కొంత స్వాతంత్రం లభిస్తుంది. ఆ తర్వాత వాళ్లే మిగిలిన వాళ్ళకి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.